మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లించుతూ వస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో దేవా యూత్ మీటింగ్లోనికి, యెరూషలేములోనికి ప్రభా మమ్మల్ని మీరు నడిపిస్తూ వచ్చినటువంటి మీ ప్రేమంతటిని బట్టి కూడా మీకు ఎంతైనా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినంలో ప్రభా మరి మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు దేవా. ఈ దినమున కూడా తండ్రి అట్లు మీ సన్నిధిలోనికి రాగలిగినట్లు ప్రభా, మీ సన్నిధికి మమ్మల్ని మీరు నడిపించినటువంటి మీ ప్రేమ అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుతూ వస్తూ ఉంటున్నాం. తగిలిపండి తండ్రి. మరి ప్రభానైనా ఈ సమయంలో దేవా మరి నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మీ సన్నిధిలో వందనస్తున్నాయి ఉంటున్నాను. తిరిగి తగిలిపండి తండ్రి. ప్రభా నీ ప్రజల మధ్య తండ్రి, నీ బిడ్డల మధ్య తండ్రి, దైవదాసుల మధ్య అట్లు సాక్ష్యాన్ని పంచుకోగలిగినట్లు నన్ను మీరు నిలబెడుతున్నటువంటి విధానం అంతటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేనెంతో బలహీనుని తండ్రి, నిష్ప్రయోజకుడను మరి తండ్రి, ఏమాత్రం కూడా మంచితనం లేనటువంటి వాడిని కూడా ఒప్పుకుంటూ వస్తూ ఉంటున్నాను దేవా. ఆయనను తండ్రి మీ వైపు చూస్తూ ఉంటున్నాను, మీ పైన ఆధారపడుతూ ఉంటున్నాను. కనికరించండి. ఎట్లు దయగని తండ్రి సాక్ష్యం చెప్పవలనో అట్లు నన్ను బలపరచండి. నా జీవితంలో మీరు చేసేటువంటి ఆశ్చర్య కార్యమును తండ్రి మరి తండ్రి నేను జ్ఞాపకం చేసుకోగలిగినట్టు నా జీవితంలో అట్లు తగిన తండ్రి ఆ యొక్క సాక్ష్యాన్ని ప్రజల మధ్య పంచుకుంటుండగా తండ్రి నన్ను మీరు బలపరచండి. దయగని ప్రభా సహాయం చేస్తురండి. అట్లు నా జీవితంలో జరిగినదే నేను చెప్పగలిగినట్టు కూడా నన్ను మీరు సిద్ధపరచండి. కాని మాటలు, మరి మోసపూరితమైనటువంటి మాటలు అటువి ఏవి కూడా తండ్రి ప్రభా నేను వినియోగించకుండా తగిలిపండి తండ్రి అట్లు సత్యమును చెప్పి తగిలిపండి తండ్రి అట్లు ప్రభా నీ ప్రజలకి ఎంతైనా తండ్రి మరి ప్రభా ఆశీర్వాదకరంగా ఉండినట్లు కూడా అట్టి సాక్ష్యాన్ని కలిగి జీవించినట్లు చెప్పగలిగినట్లు కూడా నన్ను బలపరచండి ప్రభా. సహాయం చేస్తురండి. తగిలిపండి తండ్రి ఎంతైనా ప్రభా మీరు నమ్మదైనటువంటి దేవుడు అందుకు మేము స్తుతిస్తున్నాను. బలపరచమని సహాయం చేస్తురమ్మని ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని వస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి నా యొక్క సాక్ష్యాన్ని మీదుట పంచుకొనక మునుపు దేవుని యొక్క వాక్యములో నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మార్చి మనం చదువుకుందామండి. విగ్రహములు బొత్తిగా నశించిపోవును, యెహోవా భూమిని వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండబీటలలోను దూరవలన ఆశతో నరులు తాము పూజించుకొనుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బీలములకును పారవేయుదురు. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చదువుకుంటూ వచ్చాము. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుతూ వచ్చాం. అందులో ఉన్నటువంటి మాటలు మరి నన్ను దేవునిలో స్థిరపరిచేదానికి, అట్లు దేవుని మందిరానికి నడవడానికి ఈ మాటలు నాకెంతైనా సహాయపడుతూ వచ్చాయి. అంతకంటే ముందుగా మరి
నాకు హెబ్రోన్ ఫెలోషిప్ అంటే మన యొక్క సహవాసం అంటే నాకు తెలియదు. కాబట్టి మేమంతా కూడా మరి ఆర్సిఎం చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళం, క్యాథలిక్ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళము. మరి నా పేరు శ్రీకాంత్ అనమాట. యేసుప్రభు వారిని నమ్ముకొనక మునుపు, అంటే ప్రభువులో బాప్తిస్మం పొందక మునుపు నా పేరు శ్రీకాంత్ అనమాట. అయితే నేను ఆర్సిఎం చర్చికి వెళ్ళేటువంటి వాడిని. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళేటువంటి వాళ్ళం. దాదాపు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము దాదాపు 4-5 మంది ఉండేటువంటి వాళ్ళము. వాళ్ళకంటే ముందుగా మరి నా తల్లిదండ్రులు నేను పరిచయం చేస్తాను. మాది చెన్నూరు, కడప దగ్గర. కడప నుంచి ఒక 15 కిలోమీటర్లు అట్లా చెన్నూరు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వాడిని, మండలానికి. అట్లు మా యొక్క తల్లిదండ్రులకు మేము 6 సంతానము. నేను 6వ వ్యక్తిని అనమాట. నాకంటే 5 పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి 4 సహోదరులు, 2 సహోదరులు అనమాట. అయితే నేను 6వ వాడిని. అయితే 5 మంది జన్మించిన తర్వాత ఇక మా అమ్మ ఏం చేస్తూ వచ్చిందనంటే, 6వ వానిగా నేను మరి నా తల్లి గర్భములో నేను పిండముగా చేపడుతున్నటువంటి సమయంలో ఏం చేస్తూ వచ్చిందనంటే, మరి నేను చనిపోవాలని ఏం చేస్తూ వచ్చిందనంటే, మరి బొప్పాయిలు తినడము, అంటే బిడ్డ చనిపోవడానికి ఏదైతే తింటారో అవి తినడం ప్రారంభిస్తూ వచ్చింది. అంటే నేను కడుపులో ఉన్నాను, ఈ బిడ్డ నాకు వద్దు అని అనుకొని మా తల్లి ఏం చేస్తూ వచ్చిందనంటే, నేను చనిపోవాలనుకొని మరి నా కోసము మరి నేను చనిపోవాలని బొప్పాయి పండు, అంటే వేడికి ఏమైపోతారంటే, ఆ బొప్పాయి తింటే కనుక ఏమైపోతారంటే చనిపోతారనమాట. అట్లు నేను చనిపోవాలని చెప్పేసి ఎన్నో మా తల్లి ప్రయత్నాలు చేసిందంట. నాకేం తెలుసు, నేనేం విన్నాను అది. అంటే మా అమ్మగారు చెప్పినటువంటిది నేను వింటూ వచ్చినాను అనమాట. కాబట్టి ఏంటంటే నేను చనిపోవాలని మా అమ్మ ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే నేను చనిపోలేదు. అయితే ఏంటంటే, అంటే మా నాన్నగారి ఊరు ఎక్కడంటే కడప దగ్గర దేవుని కడప అని మీకు కొంతమందికి ఏమైనా తెలిసింటుందేమో. అక్కడ మోడమీదపల్లి అని మా నాన్నగారి ఊరు. చెన్నూరు మా అమ్మగారి వరకు ఊరు. కాబట్టి మేము ఆ మోడమీదపల్లి నుండి, అనగా కడప నుండి అంటే చెన్నూరుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మా నాన్న వాళ్ళు నివసించేటువంటి ఆ ప్రదేశం అంతా మరి కుల మతాలతో ఏంటంటే గొడవలతో ఎప్పుడు కూడా వివాదాలు కలిగించుకొని ఎప్పుడు కూడా గొడవలు పడేటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా కొట్లాడుకునేటువంటి వాళ్ళు అనమాట. గొడవలు పడేటువంటి వారు, కత్తులు పట్టుకునేది, ఎలాగునంటే అలాగున చేసేటువంటి వాళ్ళు. మనం చూస్తే కనుక మరి కత్తులు రాజులు ఉపయోగిస్తారు కదా, అట్లాంటి కత్తులు ఉపయోగించేటువంటి వాళ్ళు మా ఇంట్లో ఉండేటువంటివి అనమాట. అంత మాత్రమే కాదు, మా అయ్య ఉండేటువంటి వాడు, ఆయన గుండ్లు పందేలు ఎత్తేటువంటి వాడు, అంటే కుస్తీలు పడతారు కదా, అలాంటి అవన్నీ కూడా కసరత్తులు చేసేటువంటి వారు. మా నాన్న, మా అయ్య, మా అన్న వీళ్ళంతా కూడా బాగా అట్లా కుస్తీలు పడి బాడీని పెంచేటువంటి వాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా వివాదాలు అనమాట. ఏంటంటే మతాల మధ్య వివాదాలు, కులాల మధ్య వివాదాలు. కాబట్టి ఇట్లా మా కుటుంబము అట్లా కొనసాగుతూ వచ్చింది. అయితే అదే గ్రామంలో మోడమీదపల్లె, అంటే మా నాన్నగాళ్ళ ఊరు మోడమీదపల్లె. అక్కడ మాకు పొలాలు ఉండేటువంటి అంటే పొలాలు ఉండేటువంటి, మాకు పొలం లేదు, అక్కడ పొలాలు ఉండేటువంటివి. ఆ పొలంలో ఏంటంటే పొలాలలో ఎండల కాలము మనకు సెలవులు ఇస్తే మనం ఏం చేస్తామంటే, ఎండల కాలం కావచ్చు, లేదంటే మరి మనకు తీరుకున్నప్పుడు యవనస్తులం అంటే పిల్లలంగా మనం ఏం చేస్తామంటే ఈత నేర్చుకోవడానికి వెళ్తాం కదా. అట్లా నేను కూడా మరి చాలామంది అంటే బావులు ఉన్నటువంటి ప్రదేశాలలో చాలామందికి ఈత వస్తుంది కదండి. నీళ్లు బావులు ఉంటే కనుక ఏం చేస్తాం, మనం ఈత నేర్చుకోవడానికి వెళ్ళిపోతాం. అంటే ఏంటంటే నీళ్లు మనకి ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో మనం ఏం చేస్తామంటే ఈత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. అట్లనే మాకు ఏంటంటే సమీపంగా బావులు ఉండేటువంటి మాట. ఏంటి, మాకు సమీపంగా బావులు ఉండేటువంటివి. కాబట్టి ఆ బావులలో ఈత నేర్చుకోవడానికి నేను కూడా ఏం చేస్తూ వచ్చానంటే వెళ్ళేటువంటి వాడిని. ఫస్ట్ ఏం చేసేటువంటి వాళ్ళం అంటే, బావులలో ఈత నేర్చుకోవాలంటే ఒకటేసారి దూకితే మనం ఏమైపోతామంటే మునిగి చనిపోతాం కదండి. ఈత నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేర్చుకోవాలనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే, మునగ చెట్లు ఉంటాయి కదా, ఆ మునగ చెట్టును దానిని తెగనరికి ఏం చేస్తారంటే ఒక కట్టెలుగా పేర్చి ఆ యొక్క కట్టెలను బాగా కట్టి ఏం చేస్తారంటే నడుముకు కట్టుకుంటారు అనమాట. నడుముకు కట్టుకొని నీళ్ళలో దుముకితే ఏమైపోతారంటే వాళ్ళు మునిగిపోరు. అవి ఏమైపోతాయంటే మునగ చెట్లు బెండు కదా, బెండు ఉంటుంది దాని లోపల.
కాబట్టి చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ నీళ్లు ఏం చేస్తాయంటే, ఆ బెండ్లు ఏం చేస్తాయంటే మనం మునిగిపోకోకుండా మనల్ని పైకి లేపుతాయన్నమాట. ఈత నేర్చుకునే వాళ్ళు ఇట్లా నేర్చుకుంటారు. లేదంటే కొంతమంది పైపు తీసుకుంటారు, అంటే పైపు పెద్ద పైపు ట్యూబ్ తీసుకొని దానికి గాలి కొట్టి దాన్ని నడుము కట్టుకొని బావిలో దూకితే అది కూడా మనల్ని తేలియాజేస్తది. అట్లా ఈత నేర్చుకుంటారనమాట. అట్లా కొన్ని దినాలు అట్లా బావిలోనికి వెళ్ళి నేను ఈత నేర్చుకుంటా వచ్చాను. అంటే అట్లా ఈదడం ప్రారంభిస్తూ వచ్చాను. తర్వాత ఏం జరుగుతూ వచ్చిందనంటే, ఇంకా ఇంకా నేను నేర్చుకున్నటువంటి ఒక విశ్వాసం నాలోనికి వచ్చి ఏం చేస్తూ వచ్చానంటే, ఇంకా వాళ్ళతో పాటు బావిలోనికి ఈత ఆడేదానికి, మరి మునగడానికి వాళ్ళతో పాటు నా ఫ్రెండ్స్‌తో పాటు నేను వెళ్ళేటువంటి వాడిని. ఆ వెళ్ళేటువంటి సమయంలో ఏం చేశానంటే కొన్నిసార్లు ఏం చేస్తూ వచ్చానంటే, బావిలో ఉద్రేకంతో బావిలో దూకడం ప్రారంభిస్తూ వచ్చా. అయితే నాకు ఈత రాదు కదా సరిగా. ఏం చేస్తూ వచ్చానంటే చాలాసార్లు ఆ బావిలో లోపలికి, అంటే దూకిన వెంటనే మనం ఏం చేస్తామంటే లోపలికి వెళ్తాం. మళ్ళీ మనం చేతులు ఇట్లా పైకి కొట్టామనుకోండి, ఏం చేస్తాం పైకి లేస్తాం. మళ్ళీ ఏమైపోతామంటే మనం మునిగిపోతాం. మళ్ళీ చేతులు పైకి కొడితే మళ్ళీ పైకి లేస్తాం. అయితే మనకి ఈదడం చేత రాదు. నాకు ఈదడం చేత రావడంలే. ఊరికి అట్లా పైకి కొడతా ఉన్నాను, లోపలికి పోతా ఉన్నాను, పైకి వస్తూ ఉన్నాను, చేతులు కొడతా ఉన్నాను, అట్లా పైకి వస్తూ ఉన్నాను. ఇంకా నా వల్ల కావడం లేదు, ఊపిరి ఆడడం లేదు. అయితే ఏం జరుగుతుందో వచ్చిందనంటే, ఆ సమయంలో వేరే వ్యక్తి నన్ను ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ బావిలో నుండి బయటికి తీసుకొని వచ్చి నన్ను గడ్డను పెడుతూ వచ్చాడు. ఆ బావిలో తీసుకొని వచ్చి నన్ను ఏం చేస్తూ వచ్చాడంటే గడ్డను పెడుతూ వచ్చాడు. ఆ సమయంలో నేను చనిపోవలసింది. అంటే ఏంటంటే ఆ సమయంలో నేను చనిపోవలసింది. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నన్ను కాపాడుతూ వచ్చాడు. ఎందుకోసం అనంటే దేవుడు నన్ను రక్షించుకోవాలా, రెండోది ఏంటంటే దేవుని రాజ్యం నాకు ఇవ్వాలా, దేవుని పని నేను చేయాలా అని చెప్పేసి నా తల్లి గర్భంలోనే దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు ఉంది. కాబట్టి మా అమ్మ నన్ను గర్భంలోనే చంపివేయాలనుకున్నది, కానీ నేను చనిపోలే. తర్వాత నేను పుట్టిన తర్వాత ఇంత చక్కగా పుట్టినటువంటి వాడిని నేను చంపాలనుకున్నానే అని మళ్ళీ తర్వాత బాధపడిందంట మా అమ్మ. అయితే ఏంటంటే అప్పుడే నన్ను చంపాలనుకునేది, కానీ నేను చనిపోలేదు. రెండోది ఏంటంటే అట్లా బావులలోకి వెళ్ళి చాలాసార్లు చనిపోవలసింది నేను. అయితే నేను అక్కడ కూడా చనిపోలేదు. దాని తర్వాత ఏం చేస్తూ వచ్చానంటే, మేము ఈ యొక్క గొడవలని చెప్పినాం కదా, ఈ గొడవలలో ఏంటంటే ఎక్కడ నా పిల్లలకు నష్టం కలుగుతుందో, ఎక్కడ నా పిల్లలకు ప్రాణాపాయం కలుగుతుందో అని చెప్పేసి మా తల్లిదండ్రులు ఆలోచించి ఏం చేస్తూ వచ్చారంటే, మా తండ్రి గ్రామం నుండి ఏం చేస్తూ వచ్చారంటే, మా తల్లి గ్రామం అనగా చెన్నూరులో ఏం చేస్తూ వచ్చారంటే, అక్కడ ఫ్యామిలీ మేము 5వ తరగతిలో ఏం చేస్తూ వచ్చామంటే, మరి అక్కడికి మేము మారుతూ వచ్చాం, షిఫ్ట్ అవుతూ వచ్చాం. కాబట్టి ఇక్కడ ఉంటే కనుక కుల మతాల భేదాల వల్ల నా బిడ్డలకి ఎప్పుడో ఒకసారి మరి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచించి అట్లు వెళ్తూ వచ్చారు. చిన్నతనంలోనే నేను కూడా మరి కట్టసామి చేసేటువంటి వాడిని, అంటే కట్ట తిప్పుతారు కదా, అలాంటివన్నీ కూడా చేసేటువంటి వాడిని. కుస్తీలు అనగా పోటీలలో కూడా పాల్పొందేటువంటి వాళ్ళం. అంటే ఏంటంటే మనకేంటంటే అవన్నీ కూడా నూరు పోసేటువంటి వాళ్ళు అనమాట. అంటే కులాల మధ్య మతాల మధ్య ఆ యొక్క భావోద్రేకాలను మన హృదయంలో నూరు పోసేటువంటి వాళ్ళు అనమాట. అట్లా ఉండేటువంటి వాడిని నేను కూడా. అయితే ఏం చేస్తూ వచ్చారంటే చిన్నతనంలోనే ఏం చేస్తూ వచ్చామంటే, ఇంకా ఇట్లా ఉంటే కనుక మనకే నష్టం అని చెప్పేసి తల్లిదండ్రులు చెన్నూరుకు తీసుకొని పోయారు. అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమవుతూ వచ్చిందనంటే, అక్కడ ఏం చేస్తూ వచ్చామంటే, అక్కడ ఆర్సీఎం చర్చ్ అని, మా ఇంటి పక్కనే ఆర్సీఎం చర్చ్ ఉండేటువంటిది. ఇంట్లో ఎవరు కూడా చర్చికి వెళ్ళరు, అమ్మ కానీ నాన్న కానీ ఎవరు కూడా వెళ్ళరు చర్చికి. మా నాన్న చెన్నకేశుల స్వామిని కొలిసేటువంటి వాడు. మరి అట్లు మేమైతే ఏంటంటే ఆర్సీఎం చర్చికి వెళ్ళేటువంటి వారం, యేసుప్రభు వారిని మరియమ్మను కొలిసేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ సమయంలో ఏం జరుగుతూ వచ్చిందనంటే, మరి దేవుడు అంటే నాకు చాలా భక్తి ఉండేటువంటిది. అంటే దేవుడు అంటే నాకు చాలా భక్తి, యేసుప్రభు అంటే చాలా భక్తిగా ఉండేటువంటి వాడిని. ఏం చేసేటువంటి వాళ్ళమంటే, క్రిస్మస్ పండగ వస్తానే ఏం చేసేటువంటి వాళ్ళమంటే ఆ యొక్క చర్చికి వెళ్ళేటువంటిది. మనము మందిరం అంటాం కానీ ఆర్సీఎం దాంట్లో అట్లా క్యాథలిక్ చర్చిలు అనేవన్నీ చర్చి అని పిలుస్తారనమాట. అట్లా చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళం. అంటే నేను చెప్తూ వచ్చాను కదా, మా ఫ్రెండ్స్ ఒక దాదాపు నలుగురు 5 మంది మేము ఉండేటువంటి వాళ్ళము. అట్లా ఫ్రెండ్స్గా మేము వెళ్ళేటువంటి వాళ్ళము. క్రిస్మస్ పండగ వస్తే ఏం చేసేటువంటి వాళ్ళం అంటే, రాత్రింబగలు మేము ఆ చర్చిలో ఆ యొక్క ఒక దారం కట్టి దానికి అన్నిటికీ కూడా ఏం చేసేటువంటి వాళ్ళం అంటే ఏంటి, ఆ కాగితాలన్నీ అతికిచ్చి అంటే చర్చిని ఎంతో డెకరేషన్ చేసేటువంటి వాళ్ళం. ఏం చేస్తామండి, ఆ డెకరేషన్ చేసేటువంటి వాళ్ళం. ఊర్లలో కూడా మనం చూస్తే ఒక తాడు కట్టేసి ఆ కాగితాలన్నీ అతికించి పండగలకు మనం చేస్తూ ఉంటాం. అట్లా ఏంటంటే దేవుని మందిరంలో ఎంతో కష్టపడేటువంటి వాళ్ళం. అంటే దేవుని ఆ చర్చిలో ఎంతో కష్టపడేటువంటి వాళ్ళం.
అయితే అక్కడ కొన్ని గ్రూపులు ఉంటాయన్నమాట. ఆ చర్చిలో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయన్నమాట. చిన్నవాళ్ళు ఉంటారు, యవనస్తులు ఉంటారు, దాని తర్వాత ఇంకొక వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉంటారు. అయితే ఏంటంటే మేము కష్టపడితే ఏంటంటే యవనస్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు ప్రకటిస్తూ ఉంటారు. చాలా యవనస్తులు బాగా కష్టపడుతూ వచ్చారు, బాగా పని చేస్తూ వచ్చారు అని వాళ్ళ పేర్లు చెప్తా ఉంటే మాకు చాలా బాధ అనిపించేటువంటిది. అయినా నాకు ఒక ఆశ ఉండేటువంటిది ఏంటంటే మనము వాళ్ళ పేర్లు ప్రకటించుకుంటే ప్రకటించుకోనిలే, కానీ మనం ఏంటంటే దేవుని పని మనం చేయాలా, అది సంతోషంగా చేయాలా. మనము దేవుని పని మనం చేస్తే మనకి ఎంతో ఆశీర్వాదము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్నటువంటి ఆశ అప్పుడే నాలో ఉండేదనమాట. అంటే నేను పూజించేటువంటి మతము, భక్తి నాది ఆ విగ్రహాలకు చేసేటువంటి భక్తి అది సత్యమైనటువంటిది కాదు. విగ్రహాలను మనం పూజించకూడదు. అయితే నేను ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటా వచ్చాను కాబట్టి ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్‌లో క్యాథలిక్‌లో అట్లా ఆ భక్తి నాకు ఎంతో మరి ఇష్టంగా ఉండేటువంటిది, ప్రోత్సాహకరంగా ఉండేటువంటిది. అయితే ఏంటంటే అట్లు చిన్నతనంలో నుంచే ఐదో తరగతి అంటే ఆ మధ్యరాల 14 ఆ సంవత్సరాలలో అట్లా చర్చికెళ్ళి అట్లా దేవుని పని చేసేటువంటి వాళ్ళము. అట్లా చేసేటువంటి వాళ్ళం. పండగొస్తే ఆ చర్చిలోనే డాన్సులేసేటువంటి వాళ్ళము. మరి రాత్రుల పూట డాన్సులేసేటువంటి 25థ్ క్రిస్మస్‌కి డాన్సులేసేవాళ్ళం. 31కి రాత్రికి డాన్సులేసేటువంటి వాళ్ళం. అట్లా ఎటు పడితే అట్లు ఇష్టానుసారంగా జీవించేటువంటి వాళ్ళం. అయితే అట్లా నా జీవితం కొనసాగుతున్నటువంటి సమయంలో అంత మాత్రమే కాదు. అయితే ఎళ్తా ఉన్నాను కానీ ఏమాత్రం గూడా నాలో మార్పయితే ఏమాత్రం గూడా లేదండి. నాలో మార్పు ఏమాత్రం గూడా లేదు. క్రిస్మస్ పండగ మరి జరిగేటువంటి ఆ సమయంలో ఏం చేస్తాము, ఆ యొక్క పశుల పాకేస్తారనమాట. పశుల పాకేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ పశుల పాకలో యేసుప్రభువును, ఆ మరియమ్మను, ఆ జ్ఞానులను, యోసేపును ఆ కొన్ని బొమ్మలు పెట్టి గడ్డిలో పెట్టి అట్ట చేస్తారు కదా! ఆ గడ్డిలో పెట్టి ఏం చేస్తారు, పోయి ఆడ ముక్కి ఏం చేస్తారు, ఆడ పోయి కానుకేసొస్తారు కదా! ఆడ కానుకేసొస్తే నేనేం చేసేటువంటి వాడినంటే, నేనేం చేశానంటే ఒకరోజు పోయి నేను ఎంతో ఒక రూ. 5 వేసిన కానుక వేసి రూ. 50 తీసుకొనొచ్చిన ఆడ నుంచి. ఏం చేస్తా వచ్చినానంటే, ఆ రూ. 50 తీసుకొనొచ్చి, బయట పోయి టీ షాపులుంటాయి గదా! అంగటే మధ్యరాత్రిలో ఇంకా 3, 4 ఆ సమయంలో ఏం చేసేటువంటి వాళ్ళమంటే, ఇంగ రోడ్ల పైన తిరిగేదానికి ఏం చేస్తామంటే, టీ తాగేదానికి, సంతోషంగా ఆనందించేదానికి, అట్లా మనం సంతోషంగా ఉండాలి గదా! మనకాడ డబ్బులు ఎట్లొస్తదని జెప్పేసి, ఆడ వాళ్ళ కానుకేసిపోతే గనక రూ. 5 ఆడేసి, దాదాపు ఒక రూ. 50 పైన అట్లా తీసుకొని, మా ఫ్రెండ్స్ అందరం గూడా ఏం చేస్తూ వచ్చామంటే, బయట టీ తాగేసి, అట్లా యెళ్ళేటువంటి వాళ్ళం. దేవుని మందిరానికి అంటే దేవుడంటే భయముంది. కానీ మనం ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పనేటువంటిది నాకు తెలియదు. అట్లా దేవుని చర్చికెళ్తా ఉన్నాను గానీ, నా జీవితంలో ఏమాత్రం గూడా మార్పు ఏమాత్రం గూడా లేదండి. ఏమాత్రం గూడా నాలో మార్పు అనేటువంటిది లేదు. చిన్నతనంలోనే మరి ఏం చేసేటువంటి వాడినంటే, నేను చిన్నతనంలో 10వ తరగతి ఎప్పుడైతే అయిపోయిందో, ఏం చేసేటువంటి వాడినంటే సెలవుల దినాలలో మరి నేను చేయనటువంటి పని ఏమి గూడా లేదండి. నేను చేయనటువంటి పని ఏమి లేదు. నేను అన్ని పనులు జేస్తాను. పెయింట్ పని జేస్తాను. మళ్ళా తర్వాత ఇటుకల పని గూడా జేస్తూ వచ్చినాను. రాత్రి చీకట్లో 3 గంటలకు లేచిపోయేవాళ్ళం. ఇటుకల పని గూడా జేస్తా వచ్చా. అంతకంటే ముందుగా దిమ్మెల పని జేసేటువంటి వాడిని. మా నాన్న వాళ్ళతో పాటు వాళ్ళు దిమ్మెల పనులు జేస్తే, ఆ దిమ్మెలు ఒక బండిలో వేసుకొని దొబ్బుకొని బోయి అట్లా మోసేటువంటి వాడిని. అంటే ఏంటంటే, మనం పని చేయాలా, తల్లిదండ్రులకు సహాయకరంగా మనం ఉంటూ రావాలా అని జెప్పేసి చిన్నతనంలోనే 10వ తరగతి అయిపోయిన వెంటనే ఏం చేస్తూ వచ్చానంటే, మరి పనికి పోయేటువంటి వాడిని. ఫస్ట్ నేను చేసినటువంటి పని ఏంటంటే, దిమ్మెల పని చేస్తూ వచ్చిన. అంటే మా నాన్న వాళ్ళు దిమ్మెన పనులు చేసేటువంటి వాళ్ళనమాట. అట్లు ఆ పని చేస్తూ వచ్చాను. తర్వాత ఏ పని చేస్తూ వచ్చానంటే, ఇసుక ట్రాక్టర్‌లకు పోతూ వచ్చాను. అంటే నైట్ పూట్ల ఇసుక మోసేదానికి మాకు ఏరు దగ్గరే ఉంటుంది. కాబట్టి నైట్ పూట్ల ఇసుక ట్రాక్టర్‌లకు పోయేటువంటి వాడిని. అంటే ఆ లోడ్లు అంటే ఇసుకను నింపేటువంటి వాళ్ళం. తర్వాత దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తూ వచ్చేటువంటి వాడినంటే, మరి ఇటుకల పని. మా అన్న వాళ్ళు ఇటుకల పనులు చేస్తా వచ్చారు. వాళ్ళకు నేను సహకారంగా ఉంటూ రావాలా, వారికి నేను సహాయపడుతూ రావాలని చెప్పేసి, చీకట్లో వాళ్ళతో పాటు 3 గంటలకు లేచి ఇటుకల పని చేస్తా వచ్చినాను. అట్లు ఏం చేస్తా వచ్చానంటే తర్వాత మరి పెయింట్ పని నేర్చుకుంటూ వచ్చాను. పెయింట్ పని గూడా నేను చేస్తూ వచ్చాను. నాకు బేల్దారి పని గూడా వస్తది. ఏదైనా అంటే నేను చేయగలుగుతాను గానీ, అంటే పూత కొట్టలేను గానీ, అట్లా చేయలేను గానీ, దేవుని యొక్క మహిమార్థంగా అంటే దేవుని మహిమార్థంగానే నేను చెప్పలేను. నేను ఇంకా దేవుని సన్నిధానానికొచ్చి అట్లా నేర్చుకోలేదు గానీ, ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర నేను ఖాళీగా ఉండకూడదని జెప్పేసి, తల్లిదండ్రులకు ఉపయోగకరంగా నేను ఉంటూ రావాలని జెప్పేసి, చిన్నతనంలోనే నేను పని జేసేటువంటి వాడిని. మరి ఆ యొక్క బరువు ఎత్తులు బరువు మోసి నాకేం జరుగుతూ వచ్చిందనంటే, ఒక్కొక్కసారి నా ముక్కులలో నుండి కూడా రక్తం వచ్చేటువంటిది అనమాట. అంటే అంత పని చేసి ఏమైపోయేటువంటిదంటే, పని వలన నా శరీరం అంతా అలసిపోయి కొన్ని కొన్ని సార్లు బ్లడ్ వచ్చేటువంటిది ముక్కులలో నుంచి. అంటే ఏంటంటే,
అట్లు దేవుని యొక్క అట్లు తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి వాడిని, అట్లా ఆశ కలిగి దేవుని మీద ఉండేటువంటి వాడిని. అయితే నా జీవితంలో, నా యవ్వన జీవితంలో ఏంటంటే, ఇలాగున యవ్వన జీవితంలో ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ఏంటంటే కొన్ని అలవాట్లు కూడా నాలో వస్తూ వచ్చాయి. కొన్ని అలవాట్లు కూడా వస్తూ వచ్చాయి. నాతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎలాంటి అలవాట్లు లేవు. అయితే నాకంటే ఇంకా కొంచెం మంది నాకంటే ఒక సంవత్సరం అట్లా పెద్దవాళ్ళు, వాళ్ళతో నేను సహవాసం చేసేటువంటి వాడిని. నాకంటే మిగిలినటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు, నా ఫ్రెండ్స్ అంతా దాదాపు నలుగురు 5 మంది. అయితే నేనేం చేస్తూ వచ్చానంటే, నాకంటే ఒక సంవత్సరం పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళతో నేనేం చేసేటువంటి వాడినంటే, మరేం చేసేటువంటి వాడినంటే, బీర్లు ఉంటాయి కదా, ఆ బీర్లు తాగేటువంటి వాడిని. ఆ పని చేసుకునేది రాత్రుల పూట ట్రాక్టర్‌కి పోతాను కదా, ఇసుక ట్రాక్టర్లకు. ఆ డబ్బులు వచ్చినటువంటి వెంటనే ఏం చేసేటువంటి వాడినంటే, ఆ డబ్బులు తీసుకొని ఏం చేసేటువంటి వాడినంటే బీర్లు తాగడము, అలాగున ఇంటికి వెళ్ళేటువంటి వాడిని. కనిపించుకోకుండా పోయి ఇంట్లో పోయి పడుకునేటువంటి వాడిని. ఒక్కొక్కసారి నా కొద్ది వ్యక్తిగతంగానే ఒక్కడినే మరి చెన్నూరులో అంటే మా ఊర్లో ఒక కాలువ ఉండేదనమాట. మరి ఆ కాలువ వెమ్మటి ఆ బీరు బాటలు తీసుకొని తాగుకుంటా వెళ్ళేది. తాగుకుంటా పోయేసి ఏం చేసేటువంటి వాడినంటే అది పడేసి ఏం తెలియకోకుండా ఇంటికి పోయి పడుకునేటువంటి వాడిని. అట్లా చేసేటువంటి వాడిని. అయితే దేవుని బిడ్డలారా, ఇట్లా నా జీవితం కొనసాగుతూ వచ్చింది. నా జీవితం ఇట్లా కొనసాగుతూ వచ్చింది. నేను చూడకూడనటువంటి వాటన్నిటిని కూడా నేను చూస్తూ వచ్చాను. అపవిత్రమైనటువంటి వాటన్నిటిని కూడా నేను చూస్తూ వచ్చాను. అయితే చర్చికి వెళ్తా వచ్చాను, విగ్రహారాధన చేస్తూ వచ్చాను. నా జీవితంలో ఏమాత్రం కూడా మార్పు అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. అయితే నా యొక్క పాపపు అలవాట్లను బట్టి నా జీవితంలో నాకు నిజంగా చెప్తాను, నాకు సంతోషమైనటువంటిది ఏమాత్రం కూడా ఉండేటువంటిది కాదు. సంతోషమైనటువంటిది ఏమాత్రం కూడా నాకు ఉండేటువంటిది కాదు. నా జీవితంలో ఒకటి భయం అనేటువంటిది ఉండేది. ఏంటంటే అది 10th క్లాస్ చదివేటువంటి సమయంలో మనకు లెసన్ ఉంటుంది కదండి, హెచ్ఐవి అనేటువంటిది, ఎయిడ్స్ అనేటువంటిది సబ్జెక్ట్ ఉంది కదండి. ఆ యొక్క సబ్జెక్టు నేను చదివేటువంటి సమయంలో నాకు ఏంటంటే, ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సోకేటువంటి వాళ్ళకి ఏంటంటే జ్వరం మాటి మాటికి రావడము అట్లా వస్తూ ఉంటుందని కదా అండి, బలహీనపరచబడతా ఉంటుంది శరీరం. అట్లా నా శరీరం కూడా ఏంటంటే మాటి మాటికి జ్వరం వస్తూ ఉంటే నేను చేసేటువంటి తప్పిదములను బట్టి నాకేమన్నా ఒకవేళ ఏదైనా ఈ రోగం ఏమన్నా నాకు అంటుకుంటూ వచ్చిందా, ఎయిడ్స్ ఏమన్నా అని చెప్పేసి నాలో ఒక భయం వేసేటువంటిది అనమాట. చెడు చెడు పనులు చేసేటువంటి వాడిని కాబట్టి ఇలాంటి జీవితాన్ని బట్టి నాకేమన్నా ఇలాగున వచ్చేటువంటిది వస్తుందేమో అని చెప్పేసి నేనేం చేసేటువంటి వానంటే ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకునేటువంటి ఆ సమయంలో ఏం చేసేటువంటి వానంటే ఆ చర్చి దగ్గరికి పోయేది, దండం పెట్టుకునేది. ఈ టెస్ట్ నేను చేయించుకోవడానికి పోతా ఉన్నా, బ్లడ్ టెస్ట్, నాకు జ్వరం వస్తూ ఉంది, ఈ యొక్క హెచ్ఐవి పాజిటివ్ అని నాకు లేకుండా సాయం చేయని చెప్పేసి పోయి ఆడ ప్రార్థన చేసుకునేది, ఇంటికి వచ్చేది. అట్లా చేసేటువంటి వాడిని. అంటే ఏంటంటే నా జీవితంలో వారానికి ఒకసారి అట్లా నెలకు ఒక 2 సార్లన్నా జ్వరం వచ్చేటువంటిది. అట్లా ఆర్షం చర్చికి పోయేటువంటి వాడిని, అట్లా దేవుని దగ్గర మొక్కుకునేటువంటి వాడిని. ఈ జ్వరం తగ్గదు, ఏమాత్రం కూడా జ్వరం తగ్గదు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు. స్నేహితుల మధ్య తింటా ఉంటాను, తాగుతూ ఉన్నాను, కానీ నా జీవితంలో ఏమాత్రం కూడా సంతోషం లేదు. అయితే ఏం జరుగుతూ వచ్చిందనంటే ఇట్లా కొనసాగుతున్నటువంటి నా జీవితంలో 10th క్లాసు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకరోజు మా వదిన ఏం చేసిందనంటే, మరి దేవుని మందిరానికి పోదాం రండి, దేవుని మందిరంలో పని ఉందని చెప్తా వచ్చింది. ఏమని చెప్తా వచ్చిందంటే, దేవుని మందిరానికి పోదాం రండి, దేవుని మందిరంలో పని ఉంది, అక్కడికి పోతే కనుక మనము దేవుని మందిరంలో పని చేస్తే మీకు ఆశీర్వాదం అని చెప్పినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కూడా ఏం చేస్తూ వచ్చామనంటే మందిరానికి పోయాం. ఎందుకు పోయినామంటే పని అంటే నాకు బాగా ఇష్టం. దేవుని మందిరంలో పని చేయాలంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి నేనేం చేస్తూ వచ్చానంటే, దేవుని పనే కదా పిలుస్తూ ఉంది అని చెప్పేసి మా వదిన మొదటగా దేవుని నమ్ముకుంటూ వచ్చింది. అట్లు మా అన్న కూడా పోతూ వచ్చినాడు. మా అన్న కూడా పెద్ద ఎక్కువగా త్రాగేటువంటి వాడు. ఆయన కూడా మార్చబడుతూ వచ్చాడు, కానీ బాప్తిసం తీసుకోలే. అంటే ఏంటంటే మళ్ళీ తర్వాత తీసుకున్నాడు. ఏంటంటే ఆయన కూడా మార్చబడుతూ వచ్చాడు. తర్వాత నన్ను పిలిచిన తర్వాత మా స్నేహితులం అందరం కూడా మందిరానికి వెళ్ళడం ప్రారంభిస్తూ వచ్చా. అప్పుడు చెన్నూరులో దైవ సేవకురాలు మరి గ్రేస్ పార్వతి ఆంటీ అని ఉంటూ వచ్చారు. జయపాల్ రెడ్డి అంకుల్ గారు, అట్లు గ్రేస్ పార్వతి ఆంటీ గారు, వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో ఏం చెప్తూ వచ్చిందనంటే, అప్పుడు నేను చాలా విగ్రహారాధన చేసేటువంటి వాడిని, నా జీవితంలో ఏమాత్రం కూడా సంతోషం ఉండేటువంటిది కాదు. అంత మాత్రమే కాకుండా మా నాన్న కొలిచేటువంటి చెన్నకేజుల స్వామి అనేటువంటి ఆ దేవుని దగ్గర కూడా ఒక నది పారుతూ ఉంటుంది అనమాట. ఏరులో నది పారుతూ ఉంటుంది. ఆ నదిలో నుండి ఒక్కనే నడుచుకుంటూ పోయాను ఒకరోజు. ఒక్కనే ఆ నది, నాకు ఈత వస్తుంది కాబట్టి భయపడుకోకుండా నేను ఏం చేస్తూ వచ్చానంటే ఆ నదిలో ఒక్కనే నడుచుకుంటూ పోయాను. దాదాపు చాలా వెడల్పు ఉంటుంది అనమాట. ఆ నది చాలా వెడల్పు ఉంటుంది. ఇక్కడ నుండి దాదాపు ఆ చెట్టు ఉండేంత వరకు ఉంటుంది అనమాట.
ఆ నదిలో ఒక్కనే నడుచుకుంటూ వెళ్ళాను, మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాను. ఆ పైన కొండపైన చెన్నకేశవ స్వామి గుడి ఉంటుందన్నమాట. అలాగున నా జీవితంలో సంతోషం ఉండేటువంటిది కాదు. నా జీవితంలో ఏమాత్రం సంతోషం ఉండేటువంటిది కాదు, ఆనందం ఉండేటువంటిది కాదు. అప్పుడు నేనేం చేస్తూ వచ్చానంటే ఆ నదిలో పడి నడుచుకుంటూ వెళ్ళాను. పోయి అక్కడ కూడా ముక్కుకుంటూ వచ్చాను. నాకు ఆరోగ్యం ఇస్తే ప్రభువా, ఈ జ్వరం నా జీవితంలో నుండి తీసివేసేస్తే, ఈ అనారోగ్యం నా జీవితంలో నుండి తీసివేస్తే నేను నిన్ను నమ్ముకుంటానని చెప్పేసి ఆ దేవుని దగ్గర కూడా వెళ్తూ వచ్చాను. అయినా కూడా నాకేం బాగా కాలే, నాకేమి కూడా బాగా కాలే. విగ్రహారాధన యేసు ప్రభువాన్ని నమ్ముకున్నాను, మరియమ్మను కొలుస్తూ వచ్చాను, మంచిగా భక్తి చేస్తూ వచ్చాను, దేవుని మందిరంలో చర్చిలో పని చేస్తూ వచ్చాను. ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. రెండోదిగా ఆ యొక్క గుడి దగ్గరికి, చెన్నకేశవ స్వామి దగ్గరికి కూడా వెళ్ళినా కూడా నాకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఆ యొక్క ఏటిలో చాలామంది పడి చచ్చిపోయారు. అక్కడ సుడిగుండాలు ఉన్నాయన్నమాట. ఆ చెన్నకేశవ స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ ఏరులో సుడిగుండాలు ఉన్నాయన్నమాట. అక్కడ చాలామంది ఆ సుడిగుండాలలోనికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే భయపడుకోకుండా, నా జీవితంలో సంతోషం లేదు కాబట్టి సంతోషం కావాలని చెప్పేసి ధైర్యంతో ఆ ఏరుని దాటుకొని అక్కడికి వెళ్ళాను, ముక్కున్నాను. కానీ ఏమాత్రం కూడా సంతోషం లేదు. సంతోషం అనేటువంటిది ఏమాత్రం నా జీవితంలో లేదు. అయితే ఎప్పుడైతే మా వదిన మందిరానికి వెళ్దాం రాని ఎప్పుడైతే నన్ను పిలుస్తూ వచ్చిందో, మా స్నేహితులం అందరూ కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈ వాక్యం చెప్పబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 18 వచనం చదువుతూ వచ్చాం కదండి. ఏమని చదువుతూ వచ్చాం? ఏమని రాయబడింది అక్కడ? విగ్రహములు బొత్తిగా నశించిపోవును అని మనం చదువుతూ వచ్చాం. దేవుడు భూమిని గజగజ వణికింప లేచినప్పుడు తమ కొరకై పూజించుకొనుటకు, ఆశతో పూజించుకొనుటకు చేసుకునేటువంటి వెండి విగ్రహములు ఏం చేయమంట మనల్ని, మన ప్రాణమును ఏమాత్రం కూడా రక్షించవని ఏం చెప్తా వచ్చింది అంటే ఆంటీ ఈ మాట చెప్తా వచ్చింది. ఏంటంటే విగ్రహాలు మనల్ని రక్షిస్తాయా? మన విగ్రహాలు మనం రక్షిస్తాయా? రక్షించవు కదా. అందుకనే అక్కడ రాబడినటువంటి మాట ఏంటంటే, ఈ విగ్రహాలు దేవుని రాకడ వచ్చేటువంటి సమయంలో, దేవుని రాకడలో ఈ విగ్రహాలు మిమ్మల్ని ఏ మాత్రం కూడా రక్షించవు. ఆ విగ్రహాలన్నింటిని కూడా మనం పడవేసి ఏం చేస్తా ఉన్నామంట, ఎలుకలకు గబ్బిలములకు పడవేసి ఏం చేస్తా ఉన్నాడంటే, మానవుడు తమ ప్రాణములు రక్షించుకునేదానికి ఎక్కడ దాక్కుంటున్నాడంట? కొండల గుహల్లోనూ బీటలలోనూ దాక్కుంటా ఉన్నాడంట. అంటే అప్పుడు నాకు ఒక భయం వేసింది. ఒరే, నేను ఇంత దేవుని విషయంలో భక్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ విగ్రహారాధన గురించి చెప్తూ వచ్చింది, బహు స్పష్టంగా చెప్తూ వచ్చింది. ఈ విగ్రహాలను మనము చేసుకుంటూ వచ్చాము, ఆశతో చేసుకుంటూ వచ్చాము, వీటిని మనం పూజిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విగ్రహాలను మనం రక్షించవే దేవుని రాకడ వచ్చేటువంటి సమయంలో, కాబట్టి ఇవి మనం రక్షించవు కదా అని చెప్పేసి నాలో ఒక భయం వేసింది. నిజమే కదా, యేసుప్రభువు వారు వస్తే నేను రక్షించబడకపోతే ఏంటి, నేను విడవబడితే నా పరిస్థితి ఏంటి, ఇవి నన్ను రక్షించవు కదా అని ఒక భయం వేసింది. ఆ రోజే నేను మందిరానికి వెళ్ళాను. మరుసటి రోజే అనుకుంటా ఆదివారము, నా ఫ్రెండ్స్ని అందరినీ విడిచిపెట్టేసి ఒక్కనే దేవుని మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆ రోజే మందిరం కట్టడం ప్రారంభం చేస్తూ వచ్చారు. ఆ రోజే పాత మందిరాన్ని తీసేసి కొత్త మందిరం మనం నిర్మించుకోవాలని చెప్పేసి మందిరం ప్రారంభిస్తూ వచ్చారు. పోయిన వెంటనే అంటే మరుసటి రోజు ఎప్పుడైతే నేను ఆదివారం వెళ్తూ వచ్చానో అప్పుడే ఏం చేస్తూ వచ్చారంటే, మందిరాన్ని పునర్నిర్మించడం అంటే కొత్తదిగా కట్టాల మనం అని చెప్పేసి మందిరాన్ని ప్రారంభించినప్పుడు ఇంకా ఆ మందిరం పనిలో కూడా నేను పాలు పొందుతూ వచ్చాను. నాకు పని అంటే చాలా ఇష్టం కదండి. కాబట్టి దేవుని మందిరంలో పని చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతూ వచ్చాను. ఇక మందిరంలోనే ఉండిపోతూ వచ్చాను. ఇంకా నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను వదులుకున్నాను. 10వ తరగతి ఎగ్జామ్స్ రాశాను. నేనేం చేస్తూ వచ్చానంటే, ఎగ్జామ్స్ రాసినప్పుడు అప్పుడు చర్చికి వెళ్తా ఉన్నాను కదా, మరియమ్మకు మొక్కుకుంటూ వచ్చాను. మనము ఎక్కడంటే అన్న, అది ఏం ఊరన్నా, మైదుకూరు దగ్గర ఉండేది, కరుణగిరి దగ్గర ఏం చేస్తూ వచ్చానంటే మొక్కున్నాను అనమాట. దాదాపు 150-200 తాపలు ఉంటాయన్నమాట. ఆ మొక్కుంటూ వచ్చాను. అంటే నేను అప్పుడు మందిరానికి రాలేదు కదా, అప్పుడు మొక్కున్నాను అనమాట. నేను 10వ తరగతి పాస్ అయితే నేను ఆ తాపలన్నీ మోకాళ్ళతో నడుస్తాను ప్రభు అని చెప్పేసి మొక్కుంటూ వచ్చాను అనమాట. అప్పుడు నేనేం చేస్తూ వచ్చానంటే, మందిరానికి పోతా ఉన్నా, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చానంటే, నేను మొక్కున్నాను కదా దేవునికి, మనం మొక్కుబడి తీర్చాలి కదా అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చానంటే, రాత్రి ఏం చేస్తూ వచ్చానంటే, మరి ఈ మందిరం వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు ఏమని అంటారని చెప్పేసి వాళ్ళకి తెలియకోకుండా రాత్రి ఏం చేస్తూ వచ్చానంటే, వేరే వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళతో పాటిపోయి మళ్ళీ రాత్రి రిటర్న్ అయ్యేసి వచ్చిన. దాదాపు 150 తాపలు ఉంటాయి మోకాలతో, అవన్నీ దాదాపు 200 తాపలు ఉంటాయి అన్నమాట. మోకాలతో త్వరగా ఎక్కేసేసి మొక్కుబడులు చెల్లించేసి వచ్చేసింది. ఏం తెలుసు మనకు భక్తి అంటే అట్లా ఉంటుంది అనమాట. అలాగే నేను ఏం చేస్తూ వచ్చానంటే, పోయి ఆ తాపలన్నీ ఎక్కేసి రిటర్న్ అయ్యేస్తూ వచ్చాను. అయితే నాతో పాటు చదువుకునేటువంటి ఒక సహోదరి వచ్చింది. ఆమెకు చెప్పిన అనమాట, ఎవరికి చెప్పలే నేను.
ఆమె ఏం చేసిందనంటే మందిరానికి పోతా ఉన్నాను కదా, ఆమె ఏం చేసిందనంటే యవనస్తురాలు నాతో పాటు ఇంటర్మీడియట్ చదివేటువంటి ఆమె ఏం చేస్తూ వచ్చిందనంటే ఆమె పోయి ఆంటీ అంకులలో చెప్పింది. చెప్తాను వాళ్ళు చెప్తూ వచ్చినారు. అప్పుడు నా మెడలో నేను ఎప్పుడు కూడా యేసుప్రభు బిళ్ళను వేసుకునేటువంటి వాడిని. సిలువ గాని లేదంటే యేసుప్రభు బిళ్ళను వేసుకునేటువంటి వాడిని. అట్లా మందిరానికి కూడా పోయినాననమాట. మరి అక్కడ వాళ్ళు చెప్తే తీసేసినాను దాన్ని. తర్వాత ఏం చేస్తూ వచ్చానంటే ఆమె పోయి ఆంటీకి చెప్పింది, "అట్లా చేయకూడదు నాన్న. అవన్నీ ఊరికే వృధా మనం పోకూడదని" చెప్పినప్పుడు ఇంకా దాని విషయంలో నేను ఇంకా మానేస్తూ వచ్చినాను. అట్లా దేవుని పనిలో కొనసాగుతూ వచ్చాను. అట్లా దేవుని మందిరంలోనే ఉంటా వచ్చానండి. ఇంకా నేను లోకములో లోకం వైపు, నా స్నేహితుల వైపు వాళ్ళతో ఎప్పుడు కూడా నేను సహవాసం చేయలేదు. 2007లో నేను 10వ తరగతిలో సెలవులలో దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆ సెలవుల దినాల్లో మందిరం కట్టడం ప్రారంభిస్తూ వచ్చారు. ఆ మందిరం పనిలో నేను అలాగున కొనసాగుతూ వచ్చాను. 2008లో మందిరం కట్టడము అంతా అయిపోయింది. మందిరం కట్టడం అంతా కూడా అయిపోతూ వచ్చింది. దాదాపు మందిరం కట్టడం అంటే కొన్ని నెలల పని పడుతుంది మనకు. అయితే ఏ రోజు కూడా మందిరం పని నేను చాలియలేదు. ఒక్కరోజేమో చాలించినట్టుండా. అది కూడా జ్వరం వచ్చింది ఒకరోజు. ఆ రోజు జ్వరం వస్తే ఆ మందిరం పని నేను మానేస్తూ వచ్చాను. అంతవరకు ఏ మాత్రము కూడక పనిలో వెనకంజ వేయలేదు. సిమెంట్ మూటలు మోస్తూ వచ్చాము, ఇటుకలు మోస్తూ వచ్చాను, ఇసుక మోస్తూ వచ్చాను, అన్ని పనులు చేస్తూ వచ్చాను మందిరం పనిలో. ఒక్కరోజే నా జ్వరం వస్తా, ఒకరోజు 2 రోజులు చాలించినాను అంతే. కాబట్టి దేవుని పని అట్లు చేస్తూ వచ్చాను. నా ఫ్రెండ్స్‌ని అంతటిని కూడా నేను వదులుకుంటూ వచ్చాను. దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే వచ్చానో నా హృదయంలో సంతోషం వస్తా వచ్చింది. నేను బాధపడుతూ వచ్చాను కదా! ఈ జ్వరం వస్తా ఉంది నాకు. వారం తర్వాత అట్లా జ్వరం రావడం నాకు ఆగిపోతూ వచ్చింది. నా హృదయంలో సంతోషం వస్తా వచ్చింది. నా హృదయంలో ఆనందం వస్తా వచ్చింది. ఇంక తర్వాత నేనేం చేస్తూ వచ్చానంటే అట్లు దేవుని మందిరంలోనే పడుకోవడము, దేవుని మందిరంలోనే ఉండడం అట్లు కొనసాగుతూ వచ్చాను. కొనసాగుతున్నటువంటి ఆ సమయంలో ఏం చేస్తూ వచ్చారంటే కొన్ని మందిరం అంతా అయిపోయింది. నేను క్లుప్తంగా ముగించేస్తాను అట్లుగా. తర్వాత మందిరం అంతా కట్టడం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే బాప్తిసం అంటే ఏంటో నాకు తెలీదు కరెక్ట్‌గా. నేను సండే స్కూల్ కూడా ఏ రోజు కూడా పోయినటువంటి వాడిని కాదు. మరి సండే స్కూల్‌కి ఎప్పుడు పోతారు? 10వ తరగతి అయిపోయినాక, మరి 10వ తరగతికి అయిపోకముందే సండే స్కూల్‌కి పోతారు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌కి పోతే వాళ్ళు తర్వాత ఇంక సండే స్కూల్‌కి కాబట్టి నేను సండే స్కూల్ కూడా ఎప్పుడు పోలే. సండే స్కూల్ కూడా నేను ఎప్పుడు కూడా పోలేదు. కాబట్టి ఏమైపోయిందనంటే మందిరం అయిపోతానే ఏమైపోతుందంటే డెడికేషన్ అయిపోతానే ఆ రోజు అందరిని కూర్చోపెట్టారు. డెడికేషన్ అయిపోతానే ఏం చేస్తూ వచ్చారంటే అంకులోళ్ళంతా బాప్తిసాలు ఎవరైతే తీసుకుంటా ఉన్నారో రండి మీరు అందరూ గ్రూపులుగా కూర్చోండి, ఒక గుంపుగా కూర్చోండి. మేము మీతో మాట్లాడతాము బాప్తిసం గురించి అని చెప్తూ వచ్చారు. ఆ సమయంలో నేనేం చేస్తూ వచ్చానంటే బాప్తిసం గురించి చెప్పేటువంటి ఆ సమయంలో అందరూ కూడా బైబిల్ పట్టుకొని వచ్చి ఏం చేస్తా ఉన్నారంటే కూర్చొని ఏం చేస్తా ఉన్నారంటే మాతో దేవుడు మీరు బాప్తిసం తీసుకోవాలనుకుంటా ఉన్నారు కదా! దేవుడు మీతో ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చాడు బాప్తిసం తీసుకోమని, ఏ వాక్యం ద్వారా మీరు రక్షించబడుతూ వచ్చారు అయన్నీ చెప్పండి అని చెప్తా వచ్చే. డెడికేషన్ అయిపోయింది అప్పుడు. డెడికేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళని కూర్చోబెట్టాడు. నెక్స్ట్ బాప్తిసాలు కూడా వాళ్ళకివ్వాల. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, పలానా వాక్యంతో దేవుడు ఈ విధంగా మాతో మాట్లాడుతూ వచ్చాడు అని చెప్తా ఉంటే, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంది దేవుడు మాట్లాడతాడా? వీళ్ళతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడని చెప్తా ఉన్నాడు గదా! అని చెప్పేసి నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళంతా బాప్తిసం తీసుకుంటా ఉంటే, నేను కూడా బాప్తిసం తీసుకోవాలనేటువంటి ఆశ నాలో కలుగుతూ వచ్చింది. అయితే డెడికేషన్ అయిపోయిన వెంటనే నేనేం చేస్తూ వచ్చానంటే, ఇంటికెళ్ళి ఏం చేస్తూ వచ్చానంటే, మరి ఇంటికి పోతానే బైబిల్ ఆడ నా ముందర పెట్టుకొని, ఇంకా ఏడుస్తూ వచ్చాను నేను. ప్రభా! నువ్వు మాట్లాడేటువంటి దేవుని కదా! నాతో కూడా నువ్వు మాట్లాడు. వీళ్ళందరూ కూడా రక్షించబడుతూ వచ్చాము, బాప్తిసాలు తీసుకుంటా వచ్చాము అని చెప్తా ఉన్నారు కదా! నాతో కూడా నువ్వు మాట్లాడు ప్రభా! నేను కూడా బాప్తిసం తీసుకుంటాను. నేను కూడా రక్షించబడతాను. నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అని చెప్పేసి నా పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటా వచ్చాను. మరి అప్పుడు ఒప్పుకుంటా వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడు ప్రభు అని ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చానో లూకాసు వార్త 6వ అధ్యాయం 21 వచనము మనం చదువుకుందామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 21 వచనాన్ని చదువుకుందామండి. 6వ అధ్యాయము 21 వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు అందరం కలిసి చదువుకుందామండి. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఏంటండి? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అంటా ఉన్నాడు. మీరు ఏం చేస్తారంట? తృప్తి చెందుతారు. కాబట్టి నేను డెడికేషన్ అయిపోతాను. దేవుడు మాతో మాట్లాడండి అంటే ఎట్లా మాట్లాడతాడు దేవుడు? నాతో కూడా మాట్లాడాలా ప్రభా మీరు అని చెప్పేసి ఇంటికి పోయి ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరని రాయబడతా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. కాబట్టి దేవుని తెలుసుకోవాలా, దేవుని నేను తెలుసుకోవాలా అని చెప్పేసి నాలో ఒక ఆశ ఉండేటటువంటి దేవుని మీద ఒక ఆశ ఉండేటువంటిది అనమాట.
దేవుని నమ్ముకోవాలా, దేవుని తెలుసుకోవాలా. కాబట్టి అని చెప్పేసి నాలో ఒక ఆశ ఉండేటువంటి, అంటే ఏంటంటే ఆకలి, దేవుని విషయంలో ఆకలి ఉండాలి మనకు. కాబట్టి యవనస్తులుగా మనకు దేవుని విషయంలో ఆకలి ఉండాలా, దేవుని గురించి తెలుసుకోవాలా, ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలా మనము. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోవాలా, ఆయనను ఎందుకు నమ్ముకోవాలా మనం తెలుసుకోవాలా, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలా. కాబట్టి ఊరికి వచ్చి మనం దేవుని మందిరానికి వెళ్ళిపోవడం అది సమంజసం కాదు ఏమాత్రం కూడా. కాబట్టి ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధన్యులు. ఏ దానికోసం? తినేదానికోసం ఆకలి, తాగేదానికోసం ఆకలి కాదండి. దేవుని గురించి ఆకలి ఉండాలి మనకు. యేసు ప్రభువు నుంచి తెలుసుకునేదానికి మనకు ఆకలి ఉండాలి. అంటే ఆయనను తెలుసుకునేదానికి మనకు ఆకలి ఉంటూ రావాలా. అట్లా దేవుని తెలుసుకోవాలనుకున్న ఇంటికెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నా జీవితంలో ఒక గొప్ప సంతోషం వస్తా వచ్చింది. దేవునికి అప్పుడే నేను అప్పుడే అంకుల్‌కి ఫోన్ చేస్తూ వచ్చినాను. జపాలరెడ్డి అంకుల్‌కి అప్పుడే ఫోన్ చేస్తూ వచ్చాను. అంకుల్, దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వాక్యాన్ని బట్టి నేను బాప్తిసం తీసుకోవచ్చా? నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అని చెప్తే, నాయనా నీతో దేవుడు మాట్లాడాడు స్పష్టంగా. నువ్వు కూడా బాప్తిసం తీసుకోవచ్చు అని చెప్తా వచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్తూ వచ్చాడో నాలో ఒక చెప్పలేనటువంటి ఆనందం. అప్పుడు బాప్తిసం తీసుకుంటూ వచ్చాను. బాప్తిసం తీసుకున్నట్లు దేవుని మందిరంలోనే ఉంటూ అలాగున దేవుని మందిరంలోనే వాక్యం చదువుకుంటూ, దేవుని మందిరంలోనే ప్రార్థన చేసుకుంటా ఉండేటువంటి వాడిని. ఎప్పుడు కూడా ఇంక నా స్నేహితులతో నేను ఎప్పుడు కూడా తిరగలేదండి. బైబిల్ పట్టుకొని చెప్తా ఉన్నా, దేవుని మందిరంలో ఉండి చెప్తా ఉన్నా. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను హేళన చేసేటువంటి వాళ్ళనమాట. ఆ ఊర్లో ఎవ్వరు కూడా దేవుడిని నమ్ముకోలేదు. అందరూ కూడా ఆర్సీఎం చర్చి కాబట్టి అది ఎక్కువ ఆకర్షణీయవంతంగా ఉంటుంది. ఆ డాన్సులు, పాటలు ఇవన్నీ కూడా ఎక్కువ ఆకర్షణీయవంతంగా ఉంటుంది. అక్కడ నుండి రావడం చాలా కష్టం. అయితే ఎప్పుడైతే నేను అక్కడ నుండి వచ్చానో, నా ఫ్రెండ్స్‌ని ఇంకా ఎప్పుడు కూడా నేను వాళ్ళని వెంబడించలేదు. వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా నేను తిరగలేదు. కాబట్టి అట్లు బాప్తిసం తీసుకున్న తర్వాత అట్లు దేవుని మందిరంలోనే ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. అట్లు కొన్ని దినాల తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే, మరి నా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ తర్వాత నన్ను పిలుస్తూ వచ్చారు. ఒక చోటికి నన్ను పిలుస్తూ వచ్చారు. ఏమని పిలుస్తూ వచ్చారంటే, చెన్నకేశవ స్వామి చెప్తూ వచ్చాను. పుష్పగిరి తినాలకు పోదాం రా అని చెప్తూ వచ్చినారు. అప్పుడు నేనేం చేస్తూ వచ్చానంటే చూడండి, ద్వితీయోపదేశ కాండములు ఒక మాట ఉంది చూడండి. అక్కడ ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము సమయం కావస్తా ఉంది. నేను ఇంకా ఒక 5 నిమిషాల్లో ముగించేస్తానని క్లుప్తంగా. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 7వ వచనము చదువుకుందామండి. అందరం కూడా 7వ వచనాన్ని చదువుకుందాం. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండినను, నీకు దూరంగా నుండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. అట్లే సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఇక్కడ ఏమంటా ఉన్నారు? రమ్మని నిన్ను రహస్యంగా ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. కాబట్టి ఎంతోమంది యవనస్తులుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. రారా మనం అక్కడికి పోదాం, రారా ఇది చేద్దాము, రారా మనం అది చేద్దాము, మనం ఈ సమయంలో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు మనం ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి మనల్ని తాగేదానికి పిలుస్తారండి. కొంతమంది సినిమాలకు పిలుస్తారు మనల్ని. కొన్ని మనము మరి చూడకూడనటువంటి వాటిని మనకు చూపిస్తారు. దయచేసి వీటి దాంట్లకు మనము అడక్ట్ కాకూడదు. ఏమాత్రం కూడా వీటికి మనం లొంగిపోకూడదు. లోక స్నేహితులకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు. పాపులు మనల్ని ప్రేరేపించేటప్పుడు ఏంటంటే వారి మాటకు ఒప్పకుము అంటా ఉన్నారు. కాబట్టి ప్రారంభులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకుము అంటా ఉన్నాడు. కాబట్టి మనం ఒప్పుకోకూడదు. ఏంటంటే వాళ్ళకు మనము అంగీకరించి వారికి మనం లోబడకూడదని. కాబట్టి వాళ్ళు నన్ను ప్రేరేపించారు, వెళ్దాం రా అని, ఇతరుల దేవతల దగ్గరికి వెళ్దాం రా అని పిలిచినప్పుడు, లేదంటే పాపమును చేసేదానికి నన్ను ప్రేరేపించినప్పుడు ఇంకా నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా నన్ను కామెంట్ చేసేటువంటి వాళ్ళు, భక్తుడు వస్తూ ఉన్నాడు, యేసుప్రభు బిడ్డ వస్తూ ఉన్నాడు అని చెప్పేసి నన్ను కామెంట్ చేసేటువంటి వాళ్ళు. అయితే నేను వీటినన్నింటిని కూడా పట్టించుకునేటువంటి వాడిని కాదు. అయితే తర్వాత అలాగున నేను ఒప్పలేదు పాపం విషయంలో. ఇంకా వాళ్ళ జోలికి నేను ఎప్పుడు కూడా వాళ్ళతో స్నేహం చేసేటువంటి వాడిని కాకుండా మానివేస్తూ వచ్చాను. తర్వాత మనం చూస్తే, నా జీవితంలో చూస్తే అట్లు మందిరంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 3 వచనాలు చెప్పి నేను ముగించేస్తానండి. కీర్తనల గ్రంథం 101, కీర్తనలు 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం అందరము. 101 6వ వచనాన్ని చదువుకుందామండి. కీర్తనలు 101 6వ వచనాన్ని చదువుకుందాం.
నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అట్లే ఏహెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము, ఏహెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. ఏహెచ్కేల్ గ్రంథం 33 7వ వచనాన్ని చదువుకుందాం. ఏహెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించినాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. అట్లే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం అండి. జకర్యా 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఇక్కడ 3 మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఒకటేంటంటే, నిర్దోష మార్గం నందు నడుచువారు నాకు పరిచారకులగుదురని. కాబట్టి 2008లో నేను బాప్తిజం తీసుకుంటూ వచ్చాను. అట్లు నేను కొనసాగుతున్నటువంటి సమయంలో 2009లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఈ వాక్యం ద్వారా. అట్లు దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటూ అట్లు ఉండేటువంటి వాడిని అనమాట. ఆశ కలిగి అట్లు భారం కలిగి దేవుని ఎంతగానో ప్రేమిస్తూ అట్లు వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే మరి 2008లో దేవుడు రక్షించుకున్నాడు. 2009లో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మాట్లాడుతూనే ఇక్కడ ఏమని రాయబడిందనంటే, నిర్దోష మార్గం నందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు అనింది. పరిచారకులు అంటే ఎవరు? ఆయనకు సేవ చేసేటువంటి వాళ్ళే కదా అన్నట్టుగా నాకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత నేనేం చేస్తూ వచ్చానంటే, నా ఉద్రేకం తట్టుకోలేక, నా ఆశ ఆ యొక్క సంతోషాన్ని తట్టుకోలేక అక్కడ సేవ చేసేటువంటి గ్రేస్ పార్వతి ఆంటీ అనేటువంటి ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇట్లా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏందంటే దీని పరిస్థితి, దీని యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఆమె చెప్తా వచ్చింది. ఏమని చెప్తా వచ్చింది అంటే, నిర్దోష మార్గం మందు నడుచువారు పరిచారకులు అంటే అది నీకు సంబంధించింది కాదులేనా, ఇది మాకు సంబంధించింది, సేవకులకు సంబంధించింది లేనిది అంటేనే సర్లే అని చెప్పేసి నేను ఇంకా ఆగిపోయాను అనమాట. అంటే ఇక్కడ నమ్మకస్తులైనటువంటి వారు అంటే నమ్మకంగా దేవుని కోసం ఉన్నాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడేమో లేని చెప్పేసి అట్లు నాలో ఒక ఆలోచన కలుగుతూ వచ్చింది, ఆశ కలుగుతూ వచ్చింది. అంటే సేవకు అప్పుడైనా నాకేం అంత అర్థం కాలేదు అప్పుడప్పుడే. కాబట్టి నిర్దోష మార్గం తనకు పరిచారకులుగా అంటే ఏంటి, అర్థం ఏంటి, వాళ్ళని చూస్తూ వచ్చాం దైవ సేవకులు పరిచయం చేస్తా ఉన్నట్లు నన్ను కూడా దేవుడు పిలిచాడేమో లేని చెప్పేసి నేను అడిగితే, ఇది నీకు సంబంధించింది కాదులేనైనా కాబట్టి అని చెప్తా వచ్చింది. తర్వాత అట్లనే నేను ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటే ఏం చేస్తూ వచ్చా అంటే, ఏహెచ్కేల్ గ్రంథం 33 6వ వచనం 7వ వచనం చదువుతూ వచ్చాం కదా. అట్లనే జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువుతూ వచ్చాం కదా. అక్కడ దేవుడు కూడా నా నోటికి మాటకు ప్రతిగా నువ్వు వారిని హెచ్చరిక చేయాలా అని చెప్తూ వచ్చాడు. అట్లనే నా మందిరంలో నివసించేటువంటి భాగ్యం నేను నీకు ఇస్తాను అంటూ వచ్చాను. నా మందిరాన్ని నువ్వు ఆవరణంలో కాపాడేటువంటి వాడవుగా ఉంటావు, నువ్వు అధికారిగా ఉంటావని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలు కూడా పోయి ఆంటీకి పోయి చెప్తే కనుక, ఈ నీకు సంబంధించింది కాదులేనైనా మాకు సంబంధించింది అని చెప్తుందేమో అని చెప్పేసి నా మనసులో అట్లే పెట్టుకుంటూ వచ్చాను నేను. అప్పుడు నేనేం చేస్తూ వచ్చానంటే, ఇంటర్మీడియట్ నాది అయిపోయింది. మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరియాపురం కాలేజీలో మరి 2022లో అనుకుంటున్నాను మరి అక్కడ 2012 క్షమించండి, కాన్వికేషన్ పెడతా వచ్చినారు. పెడతా ఉన్నప్పుడు నాది అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను బీపీటీ చదువుతాను అనమాట, అంటే ఆర్థోపెడిక్ డాక్టర్గా బీపీటీ చదువుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతూ వచ్చిందనంటే, కాన్వికేషన్కి వచ్చాను. కాన్వికేషన్కి వచ్చినప్పుడు ఒక సేవకుడు ఏం చేస్తూ వచ్చాడంటే, తన సాక్ష్యం పంచుకోమని చెప్పినప్పుడు మనోహర్ అని కాళహస్తిలో ఉంటా వచ్చాడు ఆయన. ఆ సేవకుడు చెప్తా ఉంటే ఈ 2 మాటలు తీసుకొని చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్తూ వచ్చాడంటే, సేమ్ నాతో ఏం మాట్లాడుతూ వచ్చినాడు. ఏహెచ్కేల్ గ్రంథం 33 7వ వచనము, అట్లు జకర్యా 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన సాక్ష్యంలో కూడా చెప్తూ దేవుడు నన్ను ఈ వాక్యాల ద్వారా సేవకు పిలిచాడు అని ఎప్పుడైతే చెప్తూ వచ్చినాడో నా హృదయంలో ఒక ఆనందం సంతోషం కలుగుతూ వచ్చింది. మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్ కోసం అంతా లగేజ్ అంతా తీసుకొని పోయి అక్కడ ఉండేదానికి పోయాము. అయితే నేనేం చేస్తూ వచ్చానంటే, ఆ రోజు ఏం చేస్తూ వచ్చినానంటే, ఆంటీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, యవనస్తులంగా మమ్మల్ని పంపించారు కాబట్టి మీటింగ్కు. మరి ఏం చేస్తూ వచ్చానంటే, సాయంకాలం ఇంటికి పోయాను. ఇంటికి పోయేసి రాత్రి ఆంటీ కాడ కూర్చున్నాను. ఆంటీ కాడ కూర్చొని, ఆంటీ ఇట్లా దేవుడు నాతో ఈ 2 వాక్యాల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు కాబట్టి ఏంటంటే ఇది సేవకు ఇట్లా పిలిచాడని ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఏంటంటే అప్పుడు కూడా ఆంటీ నన్ను నిరుత్సాహపరుస్తూ వచ్చింది. ఏమనంటే, నాయనా మరి సేవ అంటే తమాషా కాదు, ఆషమాష కాదు. సేవ చేయాలంటే మంచి జ్ఞానం ఉండాలా, బాగా చదువుకోవాలా,
మనం ఒకరికి సహాయం చేసేటువంటి వాళ్ళంగా ఉండాలా, అట్లా ఇట్లా చెప్తా వచ్చింది. అప్పుడు కూడా కొంచెం నాకు నిరుత్సాహం అనిపిస్తా వచ్చింది. అయినా కూడా ఇది దేవుని సేవా పిలుపే అని చెప్తా వచ్చింది. కాబట్టి అట్లా నాలో నిరుత్సాహం వస్తా వచ్చింది. దేవుడు ఈ వాక్యాల ద్వారా హెచ్చరిస్తా వచ్చినాడు. తర్వాత మళ్ళీ సేవకు నేను వస్తా వచ్చినాను. ఇంకా ఎలాగున్నా దేవుని సేవలను కొనసాగుతూ వచ్చానో ఇంకా ఉంది గానీ సమయం అయిపోయింది కాబట్టి నేను ఇంతతో ముగిచ్చేస్తా ఉన్నాను. కాబట్టి ఎట్లా దేవుడు నన్ను దేవుని దగ్గరికి తీసుకొనొచ్చాడు విగ్రహారాధనలో నుండి. కాబట్టి దేవుడు వచ్చేటువంటి సమయంలో విగ్రహాలన్నిటి కూడా నశించిపోతాయి, నాశనం అయిపోతాయని అలాగ నా వాక్యం చెప్పినప్పుడు నాలో ఒక భయమేసి దేవుని దగ్గరికి ఆ మాటలు నన్ను నడిపిస్తూ వచ్చాయి. రెండోదిగా ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. బాప్తిస్మం కోసం సిద్ధపడతా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పినప్పుడు, దేవా నువ్వు మాట్లాడతావు గదా! అని ఎప్పుడైతే దేవునికి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ వచ్చానో, ఇప్పుడు ఏడ్చుచున్న వారు మీరు ధన్యులు, మీరు నవ్వుతారు అని చెప్పేసి ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో అప్పుడే ఆ క్షణాన మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నా రక్షణ కొరకు నేను తీర్మానం చేసుకుంటూ వచ్చాను. మూడోదిగా ఏంటంటే, అట్లు రక్షించబడినటువంటి నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ, దేవుని మందిరంలోనే పని చేస్తూ, సేవ చేస్తూ అట్లు కొనసాగుతున్నటువంటి నన్ను ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, ఒక సంవత్సరంలోనే దేవుని సేవ కొరకే నన్ను పిలుస్తూ వచ్చాడు. దేవుని సేవ కొరకే వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. కాబట్టి వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. ఆ వాగ్దానాలను కూడా ప్రభువు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి అవి నెరవేర్చబడడానికి కూడా కొంచెం సమయం పడతా వచ్చింది. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అవి ప్రభువు నెరవేరుస్తూ వచ్చాడు. అట్లు మరి తగిన సమయంలో ఆ సేవకి ఎట్లా వచ్చాను, సేవలో ఎలాగునా దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడనేటువంటిది ప్రభు చిత్తమైతే అట్లు ప్రభు సమయం ఇస్తే అట్లు చెప్పడానికి అట్లు మీ ముందుకు వస్తానండి. ప్రభు అవకాశం ఇస్తే ఈ సాక్ష్యాన్ని ప్రభువు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.